నమస్తే ఫ్రెండ్స్, నేను విహామ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు ఇక్కడ చూస్తుంది కర్ణాటక రాష్ట్రం కోలార్లో ఉన్న కోలారమ్మ దేవాలయం. ఈ గుడికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం కోలార్ ప్రాంతంలో కోలాహలుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడంట. వాడు కోలార్ ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతూ ఉండేవాడంట. వాడిని సంహరించి ప్రజలను కాపాడిందంట చాముండి రూపంలో ఉన్న దుర్గాదేవి. అలా చాముండి దేవి పేరున గుడి వెలిసిందని చెప్తూ ఉంటారు. కోలారమ్మ దేవి దుర్గాదేవికి మరో రూపం అని చెప్తారు. ఇలా ఈ గుడికి కోలారమ్మ దేవాలయం అని పేరు వచ్చింది. ఈ గుడి 2వ శతాబ్దానికి చెందిందటి. ద్రవిడ రాజులు కట్టించారు. తర్వాత చోళులు దీన్ని మరమ్మతులు చేశారు. తర్వాత 16వ శతాబ్దంలో విజయనగరం రాజుల హయాంలో కూడా దీనికి మరమ్మతులు జరిగాయి. తర్వాత కాలంలో ఏం జరిగింది అనేది ఎక్కడ హిస్టరీ లేదండి. కానీ గుడి అన్కంప్లీటెడ్ గా అనిపిస్తూ ఉంటుంది చూస్తే కొన్ని ప్లేసెస్ లో. అయితే ఈ గుడి ఎల్ షేప్ లో ఉంటుందండి. ఈ గుడి ఆవరణంలో 2 ఆలయాలు ఉంటాయి. ఒకటి దుర్గాదేవిదైతే మరొకటి సప్తమాత్రికలది. బ్రహ్మని, మహేశ్వరి, కుమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రని, చాముండి దేవతలను సప్తమాత్రికలు అంటారు. సప్తమాత్రికలు శక్తి స్వరూపాలు. మిగతా సప్తమాత్రికల గుడులకు భిన్నంగా ఇక్కడ ఆలయంలో ఉన్న విగ్రహం ఎంతో పెద్దది. అలాగే ఈ గుడికి అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ గుడిలో కోలారమ్మ విగ్రహం ఇసుకతో తయారైందని, అది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుందని చెప్తారు. ఈ గుడిలో చేలమ్మ అనే గ్రామ దేవతను కూడా కొలుస్తూ ఉంటారండి. చేలమ్మ వృచ్చిక రూపంలో ఉంటుంది. చేలమ్మ తన భక్తులకు పురుగు పుట్ర నుండి, విష జ్వరాల నుండి కాపాడుతుందని నమ్ముతారు ఇక్కడ భక్తులు. ఇక్కడ విగ్రహాన్ని చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. పై భాగంలో స్కార్పియన్ నుండి, కింద భాగంలో అమ్మవారి విగ్రహం లాగా ఉంటుంది. మీలో ఎవరైనా అటు కోలార్ వైపు ట్రావెల్ చేస్తుంటే కనుక తప్పకుండా ఈ గుడిని విజిట్ చేయండి. ఏదైనా పదాలు తప్పుగా పలుకుంటే క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.